ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత 9 స్కూళ్లలో బాంబులకు సంబంధించి బెదిరింపులు, తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశ రాజధానిలో వరుస బాంబు బెదిరింపులు విద్యా సంస్థలన్నింటినీ కూడా వణికిస్తున్నాయి. తాజాగా సోమవారం నాడు ఉదయం, ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం నాడు ఉదయం ఢిల్లీలోని 9 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైపోయింది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస ఘటనల్లో ఇది తాజా పరిణామం. ఉదయం సుమారు 8:30 గంటల నుండి 9 గంటల మధ్య వివిధ జిల్లాల్లోని పాఠశాలలన్నిటికీ ఈ బెదిరింపులు రావడంతో యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక దళం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు యుద్ధ ప్రాతిపదికన ఆయా పాఠశాలలకైతే గనక తరలించారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని వెంటనే బయటకు పంపించి స్కూళ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ సభ్యులందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలైతే గనక చేస్తున్నారు. ఈ బెదిరింపులు కేవలం పుకార్లేనా, లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్తో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యా సంస్థల నిర్వాహకులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం గత వీడియోలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, కేవలం బెదిరింపు కాల్స్ అనే లైట్గా తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా దారుణమైన శిక్షణ అయితే విధించాలి. ఎందుకంటే దీని ద్వారా ఎంత ఆర్థిక నష్టం ఉంటుందంటే కొన్ని టీమ్స్ కదలి రావాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి ఒక్క చోట చెక్ చేయాలంటే ఎంతో ఖర్చు కూడా జరుగుతుంది. కేవలం ఫేక్ కాల్స్ వల్ల ప్రతిసారి అలాగని నెగ్లెక్ట్ చేసి వదిలేయలేరు. ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఈ యొక్క ఫేక్ కాల్స్ ఎవరైతే చేస్తున్నారో వారు దొరికినప్పుడు మటుకు ఆ శిక్షలు నెక్స్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కనువిప్పు కలిగేలా శిక్షలు వేయకపోతే ఇలాంటి ఫేక్ కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పోలీసు రంగం అంతా దిగుతుంది. అగ్నిమాపక దళం, బాంబు స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఇలా ఎన్నో రకాల స్క్వాడ్లన్నీ కూడా దిగి చెక్ చేయాల్సి ఉంటుంది. ఆకతాయిగా చేసే వాళ్ళు ఎవరైనా ఇలా దొరికినట్లయితే కనుక ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే విధించాల్సి ఉంటుంది.